హాయ్ అండి. హాయ్. సో ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తున్నాం. ఏ ఫ్రాంచైజ్, ఏ టీమ్ ఇష్టం మీకు? నాకు ఎంఐ అంటే ఇష్టం పర్సనల్గా. మరి నిన్న ఎంఐ ఆడింది కదా లాస్ట్ మొన్న మ్యాచ్. సిఎస్కే మీద ఎలా ఆడారు? ఎంఐ పర్ఫార్మెన్స్ అంతా బాగా ఇచ్చింది మొన్న. టోటల్ టీమ్ పర్ఫార్మెన్స్ అంతా మంచిగా ఇచ్చింది. బౌలింగ్ బ్యాటింగ్తోని టోటల్ డామినేషన్ అని చూపించింది సిఎస్కే మీద. హ్యాపీగా ఫీల్ అయినా, ఎందుకంటే ఫేవరెట్ టీం విన్ అయిందని. ఓకే. మరి ఎంఐ కాకుండా ఇంకా వేరే టీమ్స్ ఏవి ఇష్టం మీకు? సెకండ్ చాయిస్ ఆర్సీబీ, దాని తర్వాత ఎస్ఆర్హెచ్. మరి ఎస్ఆర్హెచ్ బాగా ఆడట్లేదు కదా? ఎస్ఆర్హెచ్ ఆడుతుంది కానీ ప్రీవియస్ సీజన్ ఆడినంత ఆడట్లేదు. ఇప్పుడు ఓ 2 మ్యాచ్లు ఆడింది. తర్వాత బౌలింగ్ పర్ఫార్మెన్స్ బాగాలేదు. బ్యాటింగ్ అంటే 2 మ్యాచ్లు అంటే ఇచ్చింది. ఆడితేనేమో 280, 240 కొడతారు, లేకపోతే 130, 140 ఆల్అవుట్ అవుతారు. కన్సిస్టెన్సీకి ఉండట్లేదు. మరి ఎస్ఆర్హెచ్లో 100% ఏ ప్లేయర్ ఇస్తున్నారు? ఎస్ఆర్హెచ్ను అభిషేక్ శర్మ ఇస్తాడు టీం అంటే ఫస్ట్ హెడ్. మ్యాచ్లో చూస్తూ ఉంటే ఇషాన్ కిషన్ ఇచ్చారు. దాని తర్వాత అన్ని మ్యాచ్లు ఫెయిల్ అయ్యిండుగా. నెక్స్ట్ ప్యాట్ కమిన్స్ ఇచ్చింది. ప్యాట్ కమిన్స్ అయితే కన్సిస్టెన్సీకి ఇస్తారు. షమీ రన్స్ లీక్ చేస్తారు. బౌలింగ్ అంత పర్ఫార్మెన్స్ లేదు. ఇంతకుముందు సీజన్ అయినా భువి, నట్టు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఎంతో కొంత ఉంది. ఇప్పుడు అంటే ప్యాట్ కమిన్స్ ఒకటే ఉన్నాడు కన్సిస్టెన్సీగా, ఎవ్వరు లేరు. మరి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా? ప్రజెంట్ అయితే ఉన్నాయి, కాకపోతే ఇప్పటి నుంచి అయినా బ్యాటింగ్ కొంచెం ఒకటే రీతి ఆడకుండా కొంచెం పిచ్చిని బట్టి ఆడుతుంటే పోయే ఛాన్సులు ఉంది. మరి ప్లే ఆఫ్స్కి వెళ్ళకుండా ఎలిమినేట్ అయిపోయే టీమ్స్ ఏమనుకుంటున్నారు మీరు? సిఎస్కే, ఇంకోటి ఏంది, సిఎస్కే ఉంది, ఎస్ఆర్హెచ్ ఉంది. ముంబై 4 మ్యాచ్లు గెలిచింది, ఇక మిగతా 5 మ్యాచ్లు గెలిస్తే అది పోతుంది. కేకేఆర్. సో ఈ 4గిట్లో ఎలిమినేట్ అయ్యేవి ఉన్నాయి అంటారా? మరి ఈ సీజన్ కప్ ఎవరు కొడతారు అనుకుంటున్నారు? పర్సనల్గా అయితే ఎంఐ కొట్టాలని ఉంది, కానీ ఆర్సీబీ స్ట్రాంగ్ ఉంది. ఆర్సీబీ, జీటీ, డీసీ స్ట్రాంగ్ ఉన్నాయి. ఎంఐ ఇప్పుడిప్పుడే కంబ్యాక్ ఇస్తుంది కాబట్టి ఎంఐ మీద హోప్స్ పెరిగినాయి. ఓకే.